సకల నీ పిచ్చి కాకపోతే కాళ్ళు కాలితేనో వేళ్ళు కాలితేనో రాధిక ఎందుకు వస్తుంది? ఆ స్వీటీ ప్రాణాల మీదకొస్తే అప్పుడు వస్తుంది గాని. అయితే అదే చేద్దాం అత్తయ్య. ఆ స్వీటీ ప్రాణాల మీదకొచ్చేలా చేద్దాం. నాగస్వరం ఊది పుట్టలోని పాముని బయటికి రప్పించినట్టు ఆ రాధిక గుడిలో ఏ మూలన దాక్కున్నా చస్తూ బ్రతుకుతూ వచ్చేలా చేస్తా. అంటే ఏం చేయబోతున్నావు? ఆంటీ, నువ్వు చెప్పినట్టే ప్రదక్షిణలు చేశాను. ఇండియాలో లెటర్ వేయాలి. వెళ్దాం పదా. నువ్వు రాసిన లెటర్ చూడు. నువ్వు ఇదిగో ఈ బ్యాగ్ లోనే ఉంది. అవునా? లెటర్ ఉండిలో వేయడానికి ముందే నాగదేవతకి దండం పెట్టుకోవాలి. అవునా? ఆ దేవుడు అప్పుడే మీ అమ్మని వెంటనే వచ్చేలా చేస్తాడు. హే, నిజమా? అవును. అదిగో అక్కడ పుట్టుంది. దండం పెట్టుకుందాం పద. అలాగే ఆంటీ. పద 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 పద. అయ్యో, సకల స్వీటీని పుట్టి దగ్గరికి ఎందుకు తీసుకువెళ్తుంది? అక్కడ స్వీటీకి ఏదైనా హాని తలపెట్టబోతుందా? స్వీటీ, నువ్వు రాసిన లెటర్ని నాగదేవతకి చూపించి దండం పెట్టుకొని మీ అమ్మ గురించి కోరుకో. అప్పుడే దేవుడు మీ అమ్మని త్వరగా నీ దగ్గరకు వచ్చేలా చేస్తాడు. సరేనా? ఓకే ఆంటీ. పెట్టుకో. అమ్మ నాగదేవత, మరేమో మా అమ్మ నా కోసం వస్తుంది, మరి పాలు తాగిచ్చేసి వెంటనే వెళ్ళిపోతుంది. మొన్న మా అమ్మ నాకు కనిపించింది. రామ్మ ఇంటికి వెళ్దామని నేనెంత పిలిచినా సరే రాలేదు. మరేమో నేను మా అమ్మ కోసం చాలా ఏడుస్తున్నాను. నేను ఏడుస్తున్నానని నువ్వు మా అమ్మకు చెప్పి త్వరగా రమ్మని చెప్పవా? మా స్వీటీ విన్నపము విన్నావు కదమ్మా. వాళ్ళ అమ్మను వదిలే అమ్మా. వచ్చేలా చెయ్యమ్మా, 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 చెయ్యి. అయ్యో అమ్మా, లెటర్ పుట్లా పడిపోయింది. అయ్యో, నా లెటర్ పడిపోయింది. సకలాంటి, నేను అమ్మ కోసం రాసిన లెటర్ ఇందులో పడిపోయింది. అయ్యో,
ఎలా ఇప్పుడు? అయ్యో, నేను దేవుడి హుండీలో వేద్దాం అనుకున్న లెటర్ ఇందులో పడిపోయింది. ఈ లెటర్ ని హుండీలో వేయకపోతే మా అమ్మ నా దగ్గరికి రాదే. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా జరిగిపోయింది ఏంటి? సకల ఆంటీ ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను లెటర్ ని తప్పకుండా హుండీలో వేయాలి. మా అమ్మ నా కోసం రావాలి. సకల ఆంటీ, ఈ లెటర్ ని ఏదో ఒక విధంగా తీయవా ప్లీజ్ ఆంటీ? అది కాదమ్మా, నువ్వే పుట్టలో చేయి పెట్టి లెటర్ తీ. అమ్మో, నేనా? లోపల పాముంటుందేమో, నాకు భయం. నువ్వు చాలా పెద్దదానివి కదా, నీకు అసలు భయం ఉండదు కదా. నువ్వు తీయ ఆంటీ ప్లీజ్. మీ అమ్మ కోసం నువ్వే కదా మొక్కుకుంది, అందుకని నువ్వే తీయాలమ్మా. అవునా? మరి లోపల పాముంటే ఎలా? లోపలున్నది పాము కాదమ్మా, నాగదేవత. దేవుళ్ళు మంచి చేస్తారు గాని హాని చెయ్యరు కదా. నువ్వు మీ అమ్మ రావాలని కోరుకోవడం మంచి పనే కదా. అందుకని నువ్వు చేపెట్టగానే ఆ నాగదేవతే నీ చేతికి లెటర్ అందిస్తుంది. అంతేగాని నిన్నేం చేయదు. చేపెట్టు. అవునా? అవును. సకల, నేను వచ్చేలా చేయడం కోసం పాప ప్రాణాలని పణంగా పెడతావా? అసలు నువ్వు మనిషివేనా? స్వీటీ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పాను కదా. ఈ కార్తీక్ గారు ఇంకా రావడం లేదంటే? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళి లెటర్ తీ పుట్టలో చేయి పెట్టి. అలాగే ఆంటీ. స్వీటీ, ఒక్క నిమిషం. ఈ రాధికేది? ఈ పిల్ల ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నా ఈ రాధికి ఎందుకు రావడం లేదు? ఇక్కడుందబ్బా. ఆంటీ, లెటర్ తీయకుండా ఎందుకు ఆగమని చెప్పావు? కంగారు పడకు. ఒకసారి నాగదేవతకు దండం పెట్టుకొని ఇప్పుడు పుట్టలో చేపెట్టు. అలాగే. ఈ రాధిక ఏంటి ఇంకా రావట్లేదు? అమ్మ నాగమ్మ తల్లి, తను 100 ఏళ్ల జీవితం ఉన్న పాప. ఆ సకల కుట్రకు పాప అన్యాయంగా బలి కాకూడదు. పాపకేం కాకుండా చూడు తల్లి. పాపను కాపాడుకునే దారి నాకు చూపించు.
హరోం హరా ఆంటీ దొరకట్లేదా ఆంటీ? ఆ, చూడు ఇంకా లోపలికి పెట్టి చూడు, దొరుకుతుంది చూడు. ఇంకా ఇక్కడే ఉంటే అన్యాయంగా స్వీటీ ప్రాణాలు పోతాయి. ఏదైతే అదైంది. నేను వెళ్ళి తీరుతాను. నా స్వీటీని కాపాడుకుంటాను. హర హర మహాదేవ. పాసం నీ ఆయాసానికి యమపాసం అయిందా? మమకారం నీ సంకల్పాన్ని ఓడిపోయేలా చేస్తుందా? స్వామి, నేను చాలా పెద్ద సమస్య. ఇలా రా. ముంచుకొస్తున్న మృత్యు విషయము తెలుసు. నీ చుట్టూ ఉన్న పద్మ వ్యూహము తెలుసు. ఆ మృత్యువుని పద్మ వ్యూహాన్ని ఛేదించే రక్ష ఇది. ఇది ఆ నేలకంఠుడి రక్ష. ఆ నాగదేవతని సైతం తల వంచి నమస్కరించేలా చేసే రక్ష. సంకల్ప సిద్ధిరస్తు. శుభం భూయాత్. అమ్మా, పాపని కాపాడుకోవడానికి దారి చూపించావు. చాలా సంతోషం తల్లి.
హాయ్, లెటర్ దొరికేసింది. నా లెటర్ దొరికేసింది. సకలాంటి సకలాంటి, నా లెటర్ దొరికేసింది. తీసుకెళ్లి హ్యాపీగా ఉండిలో వేస్తాను. మా అమ్మ వచ్చేస్తుంది. పామేమన్నా తగిలిందా? లేదాంటీ, నేను దేవతకి దండం పెట్టుకున్నాను కదా, ఈ దేవతే పాము నుంచి నన్ను కాపాడింది. పాము నన్ను ఏమనలేదు. ఆంటీ సరే పదండి పదండి, హుండీలో లెటర్ వేద్దాం పదండి. హే అది కాదు సకల, ఇందులో ఎంతో పెద్ద నాగుపాముందని అందరూ చెప్పారు కదా, మరి పిల్లకి ఏం కాకపోవడం ఏంటి? ఓ అదే పిచ్చ షాకింగ్ గా ఉంది మావయ్య. ఏ దేవతో ఏ శక్తో ఈ పిల్లని కాపాడింది? హలో, చూసావా, పసిపిల్లకి నువ్వు హాని తలపెట్టాలని చూస్తే ఆ పాము నీకు ఎలా అడ్డంగా నిలబడిందో చూసావు కదా. మర్యాదగా స్వీటీని ఇంటికి తీసుకువెళ్ళు. తనకేమైనా అయ్యిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఒసై, దాక్కుని ఆ పిల్లని కాపాడేవన్నమాట. హేయ్, ఇప్పుడు దాన్ని గంగమ్మ తల్లికి బలివ్వబోతున్నాను. ఆ స్వీటీని కోనేట్లో ముంచేసి చంపేయబోతున్నాను. అంకిత, ఈ పిల్లకి పూజల మీద పొట్టు బాగానే ఉంది, మామూలు తెలివైంది కాదు. అంటే కొన్నిసార్లు దండం పెట్టుకున్నాక కూడా కోనేటి స్నానం చేయొచ్చు. నాకు తెలిసి అలా చేయకూడదు అనుకుంటా ఆంటీ. నువ్వు చిన్న పిల్లవు కదా, నీకు కొన్ని విషయాలు తెలియవు. ఈ దేవుడు నీ లెటర్ని చదివి మీ అమ్మని దగ్గరికి త్వరగా పంపించేలా చేయాలంటే నువ్వు కోనేట్లో మునగాలి. అవునా, అలా చేస్తే మా అమ్మ నా దగ్గరికి త్వరగా వస్తుందా? ఓ అవును, ఇప్పుడే ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యం లేదు. స్వీటీ, మునుగుతావా? మునుగుతా. గుడ్ గర్ల్. సరిపదా. అయ్యో భగవంతుడా, ఇప్పుడు స్వీటీ కోనేట్లోకి వెళ్లకుండా ఎలా కాపాడాలి?